తీరాన్ని తాకింది మోంతా తుపాను. ఇది అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని తాకినట్టుగా చెప్తున్నారు. వచ్చే 4 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. తీర ప్రాంతం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మిగతా జిల్లాల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. మొత్తం ఈ రాత్రంతా కూడా అన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విపత్తు నిర్వహణ కేంద్రం దగ్గర లైవ్ లో ఉన్నారు మా కరెస్పాండెంట్ రవీందర్ తో మాట్లాడదాం. రవీందర్ చెప్పండి, ప్రస్తుతం అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని తాకినట్టుగా చెప్తున్నారు. ఫ్రెష్ అలర్ట్స్ ఏమైనా జారీ చేస్తున్నారా డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు? ఏ విధంగా ప్రస్తుతం ఈ విపత్తు నిర్వహణ అనేది ఉంది? గడిచిన 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బెంబేలు తెచ్చినటువంటి మోంతా తుఫాను కొద్దిసేపటి క్రితమే అంతర్వేదిపాలెం దగ్గర టచ్ అయినటువంటి పరిస్థితి. అది పూర్తిగా తీరం దాటడానికి ఇంకొక 3 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే దాదాపు 10-10:30 గంటల ప్రాంతంలో పూర్తిగా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో 3 రోజుల క్రితమే ఇది ఫామ్ అయినప్పుడు కూడా దానికి ఏదైతే కేంద్ర బిందువుగా ఉండేటువంటి ఐ ఉంటుందో ఐ అనేది పూర్తి స్థాయిలో ఫామ్ కాలేదు. ఆ కారణంగానే చాలా నెమ్మదిగా తీరం వైపు వచ్చినటువంటి పరిస్థితి. సహజంగా మిగతా తుఫాన్లన్నీ కూడా కొన్ని తుఫాన్లు అయితే పూర్తి స్థాయిలో ఐ ఫామ్ అవుతుంది. అంటే తుఫాను కేంద్రం పూర్తి స్థాయిలో కనుక ఫామ్ అయితే చాలా వేగంగా తీరం వైపు దూసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మోంతా తుఫానికి ఆ స్థాయిలో ఐ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు కాబట్టి ఇంత ఆలస్యంగా రావాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే గడిచిన 6-7 గంటలుగా చూస్తే అంటే ఈరోజు మార్నింగ్ నుంచి చూసినప్పుడు కూడా కేవలం 10-15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ కారణంతో గడిచిన 2-3 రోజులుగా మోంతా తుఫాన్ చాలా అందరినీ ఒక టెన్షన్కి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఇక టోటల్గా ఈరోజు ఇందాక 7:50 ప్రాంతంలో అంతర్వేదిపాలెంకి దగ్గర టచ్ అయింది కాబట్టి అక్కడే పూర్తిగా ఆ తీరం దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాబోతున్న ఈ 3 గంటలు కూడా అత్యంత కీలకంగా ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు అయితే మొత్తం 17 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. మనం చూస్తూ ఉన్నాం శాటిలైట్ మ్యాప్లో కనుక చూస్తే మొత్తం తీరానికి పూర్తిగా దగ్గరలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఐ ఉంది, ఏదైతే కేంద్రంగా చెప్పుకున్నటువంటి తుఫాను కేంద్రం ఉందో అది ఇంకా టచ్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం కేవలం దానికి సంబంధించినటువంటి తుఫాన్ వాళ్ళు మాత్రమే అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి టచ్ అయింది కాబట్టి ఐ చేరుకోవడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా 17 జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ రేపటికి అది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మనం చూస్తే ఈ మొత్తం అంతా ఈరోజు ఈ తిరుపతి దగ్గర నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం వరకు భారీ వర్షాలకు వస్తే ప్రస్తుతం నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూపిస్తున్నాను. ఇది నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. నెల్లూరులో చూస్తే కనుక భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. మామూలుగా ఈ చుట్టుపక్కల బాపట్ల కానీ ప్రకాశం జిల్లాలో కానీ గుంటూరు వైపు కానీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి ఆ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇది ప్రస్తుత సమయంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు నెల్లూరులో. ఇక దీనికి సంబంధించి చూస్తే రేపు ఈ వర్షాలు కాస్త తగ్గే అవకాశం ఇదే కనిపిస్తే మనం ఇక్కడ ఒకసారి చూస్తే 29వ తారీఖుకి సంబంధించి చూస్తే కనుక కేవలం కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే ఇక్కడ పల్నాడు ప్రాంతం నుంచి శ్రీకాకుళం వరకు మాత్రం కొంచెం వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది తప్ప మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఒక మోస్తరు వర్షాలు మాత్రమే పడతాయి. ఇక రాయలసీమ ప్రాంతంలోకి వస్తే దాదాపు వర్షాలు ఉండవని చెప్పుకోవచ్చు. తర్వాత ఎల్లుండి చూస్తే కనుక పూర్తిగా ఎక్కడ కూడా వర్షం ఉండే పరిస్థితి లేదు, మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది. ఈ రోజు మాత్రమే మొత్తం నెల్లూరు వరకు భారీ వర్షాలు ఈ రాత్రి అంతా కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈదురుగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాల వల్ల పెద్దగా ప్రజలకి ప్రాణాలకి నష్టం లేనప్పుడు కూడా పంటలకు ఈ వర్షం వల్ల భారీ వర్షాల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. కానీ ప్రాణ నష్టం అనేది ఎక్కువగా చెట్లు కోల్టం అట్లాగే ఈ టవర్స్ కోల్డిన సందర్భాల్లో ప్రాణ నష్టాలు అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతోపాటు కొన్ని చోట్ల రేకులు లేచిపోవటం ఇల్లు లేచిపోవటం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటే వాటి కారణంగా కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ 3 గంటలు మాత్రం అలాంటి ప్రమాదం చాలా ఎక్కువగా జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అందరికీ అలర్ట్లు కూడా జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా ఈ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంతకుముందు శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు తిరుపతి వరకు ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంలు కానీ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కోనసీమ వైపు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడే తుఫాను పూర్తి స్థాయిలో తీరం దాటబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో
ఇక్కడ ఏదైనా సమస్య కనుక తలెత్తితే అక్కడ వారిని రక్షించేందుకు ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రయాణం మొత్తం టీమ్స్ ఇటువైపు ఎదుగుతున్నారు. కొద్దిసేపు క్రితం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అవనిగడ్డ సమీపంలో లంకలో ఇరుక్కుపోయినటువంటి దాదాపు 8 మంది గొర్రెల కాపులకు సంబంధించి కూడా సమాచారం అందడంతో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడికి వెళ్ళి వారందరూ కూడా సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా చెట్లు కూలేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుత ఈ క్షణంలో కూడా విజయవాడ, తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కానీ, కోడూరు ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే విద్యుత్ సరఫరాని అధికారులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీగా ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. రాబోతున్న 3 గంటలు కూడా అత్యంత కీలకం. మరింత వేగంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి కాబట్టి స్తంభాలు నేల కోల్తాయి అనేటువంటి కారణంతో ముందుగా కరెంటును కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఇక రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఈ 4-5 జిల్లాల్లో అంటే కోనసీమతో పాటు ఇటు మచిలీపట్నం, కృష్ణా జిల్లాలతో పాటు అనకాపల్లి ఏరియాలో పూర్తిగా రవాణాను కూడా పూర్తిగా స్తంభింప చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ రాబోతున్న 2-3 గంటలు అనేది చాలా అత్యంత కీలకంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.